నిర్గమాకాండము 39. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీలద్రుమ్న రక్తవర్ణము గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కట్టిరి. మరియు అతడు బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణము గల నూలుతోను పేనిన సన్ననారతోను ఎఫ్రోదును చేసెను. నీలధూమ్ర రక్తవర్ణము గల నూలుతోను సన్న నారతోను చిత్రకారుని పనిగా చేయుటకు బంగారు రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని రెండు అంచుల యందు అవి కూర్చబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణము గల పేరిన సన్ననారతోను చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలతో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇజ్రాయేళ్ల పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇజ్రాయేళ్లకు జ్ఞాపకార్థమైన రత్నము లగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు పని వలె బంగారుతోను నీలధూమ్ర రక్తవర్ణము గల పంక్తులతోను సన్ననారతోను చిత్రకారుని పనిగా పతకము చేసెను. అది చచ్చౌకముగా ఉండెను. ఆ పతకంను మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గల. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంత మణుగులు పంక్తి రెండవది. గారుత్మకము యష్మురాయి ఇంద్రనీలమును గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. వాటి పంక్తులలో అవి బంగార జవులలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇజ్రాయేళ్ల పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన. వారి పేర్ల చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములు పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న ఆ 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసులు కొనలను ఆ 2 జవులకు తగిలించి ఏఫోదు భుజ ఖండముల మీద దాని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు ఎదుట ఉన్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలను వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని ఎదుట పక్కకు ఏఫోదు 2 భుజంగ ఖండములకు దిగువ వాటిని వేసిరి. ఆ 2 పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లు ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరమునకు నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్య ఉన్న రంధ్రము కవచరంధ్రము వలె ఉండును. అది చినుగుకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీదున్న నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా చొక్కాయి అంచుల మీద చుట్టూరున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఒక్కొక్క చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుళాయిలను పేనిన సన్ననార లాగులను నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో బూట పని అయినను నడికట్టు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాత వ్రాసిరి.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పొగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రములు కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలు చేసిరి. అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నిటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్ర వత్సల తోళ్ల పైకప్పును, కప్పుతెరను, సాక్ష్యపు మందసమును, దాని మోతకర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, విచిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరుసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూపద్రవ్యములను, శాలాద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమును, దానికి ఉండు ఇత్తడి జల్లెడను, దాని మోతకర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని తాళ్లను, దాని మేకులను, ప్రత్యక్ష గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులను వస్త్రములను మోషే యొద్దకు తీసుకుని వచ్చింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను.